అప్పట్లో మా స్కూల్ బయట అయితే ఇది షారానా, ఇది ఆటానా, ఇది రూపాయి. ఇలానైతే మేమైతే రోజైతే కొనుక్కొని తినేవాళ్ళం. మరి మీలో ఎంతమంది మీ స్కూల్ బయట ఇలా ఈ విధంగా కొనుక్కొని తిన్నారో ఈ వీడియోకైతే కామెంట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే నా చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాల నుంచి అయితే ఒక చిన్న జ్ఞాపకాన్ని రెసిపీగా చేసి అయితే చూపిస్తున్నాను. అప్పట్లో నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఒక అవ్వ అయితే రకరకాల సీడ్స్ తీసుకొని వచ్చేసేసి కొన్ని రెసిపీస్ అయితే చేసుకొని వచ్చి మాకైతే చారణకు ఆటనకు రూపాయి కానీ ఇలా కొలతలతోనైతే అమ్మేది. ఆ అవ్వ చేసుకొచ్చే రెసిపీల నుంచి ఒక రెసిపీని అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. అవే చిట్టులు అని అంటాం మేమైతే. మీరు ఏమంటారో కామెంట్ అయితే చేయండి. ఈ చిట్టుల రెసిపీని అయితే ఇప్పుడైతే మీకైతే చేసి చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్, పెద్ద కష్టమేం కాదు. మరి ఎలా చేయాలనేది వీడియోకి అయితే వెళ్ళి చూద్దాం. మరి చిన్న రిక్వెస్ట్, వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. మా వంటలు మీకు నచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే హాఫ్ కేజీ ఉలవలు అయితే తీసుకున్నాను. తీసుకొనేసేసి బాగా గాలించి పెట్టుకున్నాను. గాలించడం అంటే ఉసుక లేకుండా చేసి పెట్టుకున్నాను. అలాగే 2-3 సార్లు కడిగేసేసి ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టుకున్నాను వాటర్ అంతా పోయే వరకు. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొనేసి ఆ గిన్నెలోకి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఈ ఉలవలు అయితే మనమైతే ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా, ఏముండదు, కాసేపు అయితే మనమైతే ఉడికించుకోవాలి. ఒక 60% అయితే. ఇందులో నేనైతే కొన్ని బెబ్బర్లు తీసుకుంటున్నాను, ఒక సగం కప్పు. కావాలనుకుంటే మీరు వేరుశెనగకాయల కింద వేరుశెనగ పప్పు కింద తీసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూను కారం వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. వేసేసేసి ఇందులోనే మనమైతే వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసేసేసి బాగానైతే ఒకసారి అయితే కలపండి. ఒకసారి అయితే బాగానైతే అలా 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 కలిపేసేయండి. కలిపేసేసి ఇప్పుడైతే వీటిని అయితే మనం అయితే స్టవ్ పైన అయితే పెట్టుకుందాం. స్టవ్ పైన పెట్టేయండి. స్టవ్ పైన పెట్టేసేసేసి మనమైతే ఈ ఉలవలను అయితే కాస్త ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టండి. స్టవ్ 60% ఉడకాలి, అంతకుమించి ఉడికితే మళ్ళీ మెత్తగైపోతాయి. ఇప్పుడైతే మనమైతే ఒక మూత పెట్టేసేసి ఒక 60% అయితే ఉడికించుకుందాం. చూసారు కదా, 5 నిమిషాలు అయితే మనం అయితే హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఈ విధంగా అయితే ఉలవలు అయితే ఈ విధంగా ఉడుకుతాయి. 60% ఉడికినాయి. ఇప్పుడైతే వీటిని అయితే కొంచెం వాటర్ ఉంది, మనమైతే స్ట్రైనర్లోకి అయితే వేసుకుందాం. మళ్ళీ చూసారు కదా, మనం అయితే ఒక స్ట్రైనర్లో అయితే వేసుకుందాం. మీకు సింపుల్ అయిపోవాలంటే మాత్రం మనం పంటి కింద పెట్టుకుని నవ్వులితే ఒట్టి ఉలవలు అయితేనే కరకరా అని ఉంటాయి. ఇలా సగం ఉడికినవైతేనే కాస్త మెత్తగా కాస్త గట్టిగా తగులుతుంటాయి. అలా ఉడికితే మనకు సరిపోతుంది చిట్టుల ఉలవలకైతే. ఇప్పుడైతే కాస్తనైతే వాటర్ అయితే గుంజనిద్దాం వీటిని. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసేసి ఒక బాండి అయితే పెట్టేసేయండి. బాండి ఎందుకంటే ఇందాక మనం ఉడకబెట్టుకున్న ఉలవలు ఉన్నాయి కదా, ఆ ఉలవలను అయితే ఇప్పుడైతే మనమైతే ఈ బాండిలో కాస్త కరకర అనే వరకు అయితే వేపుకోవాలి. మరి ఇక బాండి అయితే బాగా హీట్ అయినట్టుంది. మనమైతే ఉలవలను అయితే వేసేద్దాం. ఉలవలను అయితే వేస్తున్నాను. వేసేసేసి కాస్త మనం ఈ వాటర్ గుంజుకునే వరకు అయితే మనమైతే వీటిని అయితే వేపుకోవాలి. స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకొనేసి మాడిపోకుండా జరిగి మరీ కర్రగా బరాగా కాకుండా ఇలానైతే కాస్త వేపుకోండి. వాటర్ అయితే బాగా వెళ్ళిపోయే వరకు. అప్పుడే మనకు చిట్టీలు ఉలవలు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. మనమైతే కంటిన్యూగానైతే స్టవ్ మీడియం అయి పెట్టుకుంటానైతే మనమైతే కంటిన్యూగా ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 5-6 నిమిషాలు కలిపితే మనకైతే అప్పుడైతే చిట్టులు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. కాస్త టైమే పడుతుంది. మరి ఆలోపు అయితే ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూశారు కదా, నాకైతే ఆల్మోస్ట్ అయితే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసేసి 8 నిమిషాలు అయితే అలా ఫ్రై చేస్తూనే ఉన్నాను నేను. అప్పుడు మనకు ఉలవలు అనేది తడిపోయేసేసి బాగా పొడిగా వేసేసి వేగిపోయినాయి. ఇప్పుడైతే ఇందులోనే నేనైతే ఒక పిడికడని అయితే పుట్నాలు అయితే వేసుకుంటున్నాను. పుట్నాలు అంటే తెలుసు కదా, వేసేసేసి కాస్త అలా 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 వేపేసేయండి. మళ్ళీ వేపేస్తే మనకైతే చిట్టులు అయితే రెడీ. ఇప్పుడైతే తీసైతే పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, చిట్టులు అయితే రెడీ అయిపోయినాయి. ఒకటైతే బాగా గుర్తుపెట్టుకోండి, మనమైతే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అనేది ఇంకిపోయే వరకు ఇలా పొడి అయ్యే వరకు అయితే వేపుకోవాలి. అప్పుడే మనకైతే ఇవి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. చాలా ఈజీ రెసిపీ, చాలా రుచిగా కూడా ఉంటాయి. అప్పట్లోనైతే స్కూల్ బయట అయితే మా అవ్వ అమ్ముతుంటైతే మేము చారణ పెట్టి కొనుక్కొని అయితే గంటల తరబడి తినేవాళ్ళం. అయిపోతామేమని చాలా రుచిగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం. మీకు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ చిట్టుల అనేది స్నాక్స్గానైతే మీ పిల్లలకు చేసి పెట్టారంటే ఒకసారి చేసుకుంటే నెలల తరబడి నిల్వ అనేది ఉంటాయి. మీ పిల్లలకైతే అడిగినప్పుడల్లా 10-5 ఇచ్చేసి బయటికి తోలుతుంటారు షాప్ల కాడికి. అలా కాకుండా ఈ విధంగానైతే మనమైతే హోమ్ ఫుడ్ చేసుకున్నామంటే మీకైతే చాలా బాగా పనికొస్తాయి. మరి ఈ చిట్టుల రెసిపీ మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.